అందరికీ నమస్కారం. నా పేరు రెగ్యుల శ్రీనివాసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి, కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్. ఇవాళ భారతదేశంలో రైతు వెన్నెముక లాంటి వాడు. అలాంటి పరిస్థితి భారతదేశంలో రైతుకి ఏర్పడినది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రైతుని వెన్నుపోటు పొడుస్తూ ఏర్పడ్డము, ఏ గిట్టుబాటు ధరలు లేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో రైతు అంటేనే రాజుగా పెట్టినటువంటి ఆలోచన విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అలాంటిది కూటమి ప్రభుత్వంలో రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతు పరిస్థితి దారుణంగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడడం చాలా దుర్మార్గ పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి. రైతు పండించిన పంట ప్రస్తుతం వేరుశెనగ, శనగ, మొక్కజొన్న పరిస్థితి అయితే మరీ ఘోరంగా తయారైపోయింది. ఆ కూటమి ప్రభుత్వము పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తున్నది పండించిన పంట విషయంలోనూ. ఇది కూటమి ప్రభుత్వము. వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధరలు లేక ఆందోళన చెందినటువంటి పరిస్థితి రైతన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేక అవస్థపడుతున్నటువంటి పరిస్థితి. కనీస మద్దతు ధర 5,875 రూపాయలు టన్ను ఉంటే గిట్టుబాటు ధరలు లేక కూటమి ప్రభుత్వము ఆలోచన విధానంతో కనుసైకల్లో దళర్లు 4,200 నుంచి 4,800 వరకు మాత్రమే ఇవాళ రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. రాష్ట్ర మొత్తంలో 7.5 లక్షల మెట్రిక్ టన్నులు అధికారులు చెబుతూ ఉంటే ప్రభుత్వము 94,500 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వము రైతాంగం దగ్గర నుంచి. మిగతా ధాన్యము ఏం చేయాలి? అలా చంద్రబాబు నాయుడు గారికి రైతు అంటేనే పడదు, రైతాంగం అంటేనే దండగన్న వ్యక్తి. రైతులు ఉత్పత్తి చేసుకున్న ధాన్యాన్ని గిట్టుబాటు ధరలు లేక దళారుల చేతిలోకి పంపించినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. రైతులు పండించిన పంటలు నిల్వ చేసుకునేకి లేక ఎక్కడికి వస్తే అక్కడికి రైతులు అమ్ముకునే పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఏర్పడింది. కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు తీవ్ర నిరాశ ఏర్పడినది. రాష్ట్రంలో నంద్యాల, పలనాడు, బాపట్ల, గుంటూరు, విజయనగరం, ఏలూరు, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం ఇతర ప్రాంతాలలో 4,83,000 హెక్టార్ల మొక్కజొన్న పండించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొక్కజొన్న కనీస ధర కింటాకు 2,400 ఉంటే కూటమి ప్రభుత్వం కనుసైకల్లో ఉన్నటువంటి దళర్లు రైతుల దగ్గర నుంచి 1,200 దగ్గర నుంచి 1,400 వరకు మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇది పశ్చిమ ఆసియాలో యుద్ధం పేరును అడ్డం పెట్టి రైతు పడిన కష్టాన్ని నిలువెత్తు దోచుతున్నారు. ఇది కనపడడం లేదా కూటమి ప్రభుత్వానికి? కనీసం 50% తక్కువలో తక్కువ దళారులు కొనడం జరుగుతుంది ఈ రైతుల దగ్గర నుంచి. ఎక్కడి న్యాయం ఇది? ఎకరాకు 50,000 పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క రైతు 20 నుంచి 25,000 నష్టం వాటిల్లుతున్నది. ఆదుకోవాల్సినటువంటి ఈ కూటమి ప్రభుత్వము రైతాంగానికి వెన్నులో పోటు పొడుస్తున్నది. ఈ కూటమి ప్రభుత్వము అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల్లో 1,000 కోట్లు సంపాదించినటువంటి చరిత్ర కదా ఇది. రైతుల పడుతున్న కష్టం మీకు కనపడడం లేదా? రైతుల రక్త మాంసములను దోచుకుంటున్నటువంటి దళారుల పరిస్థితి మీకు కనిపించడం లేదా? రైతుకు గిట్టుబాటు ధరలు కనిపించి రైతుని ఆదుకునే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవాలి తక్షణమే. జగన్మోహన్ రెడ్డి గారు రైతులు రాజుగా చూసినటువంటి పాలన వాళ్ళది. రాబోయే దినంలో జగన్మోహన్ రెడ్డి పాలనకు రైతు రాజై జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం తథ్యం. ఇది వాస్తవం. రైతుకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజుగా చూస్తున్నటువంటి పరిస్థితి.
ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2029 జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకొని రైతు రాజు అవుతాడు. సామాన్య ప్రజలు సస్యశ్యామలంగా ఉండడానికి అవకాశం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం వాస్తవం. ఇది తథ్యం. జై భీమ్.